ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సినీ నటుడు పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ కూటమి 136 అసెంబ్లీ 21 పార్లమెంటు సీట్లు కైవసం చేసుకుంటుందని అన్నారు. కూటమితో జగన్కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే అభివృద్ధిని గాలికి వదిలేసి ప్రతిపక్ష నేతలను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ వదిలిన బాణమని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికలలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. 2024 వచ్చేసింది. వర్డిక్ట్ అద్భుతంగా ఉంటుంది, తీర్పు అమోఘంగా ఉంటుంది. మొత్తం ప్రజలంతా కూటమి అయిపోయి ఉన్నారు. ఇది మటుకు తథ్యం. 130 గెలుస్తుందనే ధీమా ఉంటే ఇప్పుడు ఆయన ఏంటంటే బ్రోలు అసలు నాకు తెలిసి ఇతను డ్యాన్స్ చేసాడని నాకు తెలియదు. నేను ఏదో సముద్రకాని గారు ఏం చెప్పారంటే ఒక బాధ్యత లేని ఒక వ్యక్తి డ్యాన్సులు వేస్తున్నాడు, అలాంటి క్యారెక్టర్ ఉంది, మీరు చేస్తారనంటే చేశాను నేను. సరే, అంబటి రాంబాబు గారు మినిస్టర్ ఏంటి రోడ్ల మీద డ్యాన్స్ చేస్తున్నాడు, ఇతను గడ్డం పెట్టాడు బోడీ గారు లాగా డూప్ లాగా, ఏంటిది అనుకున్నాను నేను. అప్పుడు ప్రచారానికి వెళ్ళాం, అప్పుడు క్లీన్ షేవ్. ఈయన కాదే అనుకున్నాను నేను. డ్యాన్స్ చేస్తాడు, డ్యాన్సుల గురించి, సినిమాల గురించి, కలెక్షన్ల గురించి, డిస్ట్రిబ్యూటర్లు, ఒంగోలు వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లు, సినిమా హాల్లో కలెక్షన్ల గురించి మాట్లాడేవాళ్ళు వీళ్ళు మినిస్టర్లు ఏంటంటే. ఇక్కడ ఏమైనా తెలుసా ప్రాజెక్టుల గురించి? 4.5 సంవత్సరం ఎవడైనా మాట్లాడాడా? ఎప్పుడు 3 పెళ్ళిళ్ళు 2 చోట్ల ఓడిపోయాడు, 3 పెళ్ళిళ్ళు 2 చోట్ల. ప్రజలు చూస్తున్నారు, తీర్పు అద్భుతంగా ఉంటుంది. 136 స్థానాలతోటి మిశ్రమ ప్రభుత్వం ఏర్పడితే 21 ఎంపీ స్థానాలు